హన్మకొండలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్టీఐ జాతీయ చైర్మన్ బొమ్మరపోయిన కేశవుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు అధిక శాతంగా నమోదవుతుందన్న కేశవులు విద్యావంతులు మేధావులు ఎప్పటికైనా మేల్కొని ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో అధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత 5-6 నెలల నుంచి కూడా ఎన్నికల హడావుడి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కన్నా పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం కొంత మెరుగైనప్పటికీ కూడా ప్రధానంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానంగా ఏంటి బ్యాలెట్ ఈవీఎం ద్వారా మన ఓటు హక్కు అనేది వినియోగించుకుంది. ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఓటు హక్కు అనేది కూడా విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వినియోగించుకుంటారు. ఎందుకంటే డిగ్రీని పాస్ అయిన అంటే గ్రాడ్యుయేట్ పాస్ అయిన విద్యార్థులకు వారికి మాత్రమే ఈ ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి విద్యావంతులు మేధావులందరూ కూడా ఓటు హక్కు అనేది విజ్ఞతను వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కావచ్చు, యువతకు సంబంధించి ఉపాధి కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం.